ఇప్పుడు పొరపాటున విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అని ఏమైనా అన్నాం అనుకో మీదెక్కి తాండవం చేస్తారు, రైట్? అదే విరాట్ కోహ్లీ ఆ 75వ సెంచరీకి ఎత్తేస్తారు. ఎత్తిన వాళ్ళే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే అంటే ఐదర్ ఫుల్ ఎత్తేస్తారు లేదా కంప్లీట్గా తొక్కి పారేస్తారు. ఆ ఎక్స్ట్రీమ్స్ మనకి బ్యాలెన్స్ ఉండదు. ఐ థింక్ యాజ్ ఎ కల్చర్ మనకి బ్యాలెన్స్ లేదు. ఐదర్ పీక్స్ లో ఎలివేషన్ లేదా పీక్స్ లో కింద పడి తొక్కేయడం, ఇది స్టాండర్డ్. ఈ స్ట్రైక్ రేట్ గురించి కూడా రీసెంట్ గా తెగ చర్చలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కోసం కూడా వరల్డ్ కప్ కోసం ఆడుతున్న టీం కోసం కాదు, ఎక్కువ బాల్స్ అని వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. సెంచరీ చేసినా కూడా 71 balls. ఆ స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ గా మారుతుంటుంది అని ఆడుతున్నప్పుడు. దే కీప్ బ్రింగింగ్ దట్ అప్. దాని మీద ఐ థింక్ మ్యాచ్ బట్టి మారుతూ ఉంటుంది అది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ SRH RCB మ్యాచ్లో తను పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడాడు. స్ట్రైక్ రేట్ 180 వరకు ఉండింది, 178 180. నీ కామెంటరీ అప్పుడు చేసినప్పుడు కూడా అన్నా, ఎవరైతే స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారో స్ట్రైక్ రేట్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎందుకు ప్లేయర్ కావాలో అని. పవర్ ప్లే అయిపోయిన తర్వాత స్లో అయిపోయాడు మనిషి, 120కి వచ్చింది. అవుట్ అయ్యేసరికి 118 118 120. ఎవరికి అర్థం కాలే. అంటే అక్కడ రజత్ పటిదార్ కొడుతున్నాడు కాబట్టి స్ట్రైక్ అతనికి ఇచ్చేసాడు సింగిల్ తీసుకొని, బట్ అక్కడ తన మొమెంటం పోయి తను స్లో అయిపోయాడు. ఇప్పుడున్న T20 ఫార్మాట్లో వరల్డ్ వైడ్ చూస్తే కనుక ఎవరు నెమ్మదిగా ఆడట్లే. అంటే 120 తక్కువ అని కాదు, కరెంట్ T20 లెవెల్స్లో 120 సరిపోదు. యూజువల్గా తన కెరీర్ మొత్తం 140 ఉంది, అది చాలు. తను 140లో ఆడుతూ చుట్టుపక్కలందరూ 180లో ఆడితే కావాల్సిన స్కోర్ వచ్చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఆ లెవెల్లో ఆడకుండా తను 120కి వచ్చేస్తే మనకు కావాల్సిన స్కోర్ రాదు. దట్ ఈస్ వేర్ పీపుల్ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ తనేదో సెల్ఫిష్, తన రికార్డ్స్ కోసం ఆడతాడు అన్నది కొంచెం మెచ్యూరిటీ లేని వాళ్ళు చెప్పే విషయాలు. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి బ్రో? ఓన్లీ కమెంటరీ అన్నా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకెక్కడన్నా? ఎక్కడ అంటే ఏమో నాకు తెలియదు, లేదంటే ఇంకెక్కడ సినిమాలకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? కామెంటరీ చేస్తాను ఇప్పుడు అనుకోలేదు. అది వచ్చిన అవకాశం ఐ సెడ్ yes to it. వేరే ఛాన్సెస్ ఏమన్నా వస్తే, అండ్ ఐఎమ్ నాట్ యాక్టివ్లీ ట్రయింగ్ ఫర్ ఎనీథింగ్, బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ కన్సిడర్. కొత్తవి చేయడం నాకు ఎలాగో ఇష్టం, కొత్త విషయాలు ట్రై చేస్తుంటే ఒకటే చేస్తుంటే నేను బోర్ అయిపోతా, త్వరగా బోర్ కొట్టేస్తుంది నాకు. సో కొత్త ఆపర్చునిటీ ఏ ఫీల్డ్లో ఎక్కడ వచ్చినా కూడా ఐల్ బి ఓపెన్ టు ఇట్. బట్ ఇట్స్ నాట్ లైక్ నాకు ఏదో రెడీగా ఉన్నారు నా కోసం జనాలని, అలాంటిది లేదు. కానీ బట్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు సే నో టు ఇట్. సో ఐటీ మానేసి ఫీల్డ్, ఐటీ కష్టంగా ఉందా, కమెంటరీ కష్టంగా ఉందా? దాని కష్టం దాని, దీని కష్టం దీనిదే. దాని ప్రోస్ దానికి ఉంటే దీని ప్రోస్ దీనికి ఉంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్. బట్ ఇదేమిట్రా అంటే ఇష్టమైన పని కాబట్టి కష్టంగా అనిపించదు. స్పోర్ట్ చిన్నప్పటి నుంచి చూసింది ఆడింది కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ప్రతి మ్యాచ్ చూస్తూ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ దానికి డబ్బులు ఇస్తారంటే ఇది యాక్చువల్లీ ఒక కళలా ఉంటుంది. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అది కమెంటరీ ఓకే అవగానే ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి, కొన్ని రోజులు అటు ఇటు మేనేజ్ చేసుకుంటారు. ఆ 2018లో మేనేజ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ అది అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని 4 weeks లీవ్ తీసుకొని 2 weeks లీవ్ తీసుకొని కామెంటరీ చేశాను. 2019లో వాళ్ళు ఇంకా ఎక్కువ రోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రోజులు కావాలన్నారు. అది కుదిరేది కాదు ఇంకా. సో ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడేసుకున్నప్పుడు ఇలా ఛాన్స్ వస్తుంది అంటే వాళ్ళే ఒప్పుకున్నారు దట్ ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా, నువ్వు కావాలంటే ఎప్పుడైనా వెనక్కి వచ్చి ఐటీ జాబ్ చేయొచ్చు, ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి, బట్ ఇది చాలా తక్కువ, రాదు, చాలా రేర్గా వచ్చే ఛాన్స్. సో తీసుకో, ఏమన్నా అయితే మేము ఉన్నాళ్ళే చూసుకుంటాను కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ భరోసా వాళ్ళు ఇచ్చారు. సో ధైర్యంగా వెళ్ళిపోయారు. ఎస్. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తావు బ్రో? కమెంటరీలో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఇన్స్టాలో పెట్టిన వీడియోస్ కింద నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి, వాళ్ళందరికీ ఏం చెప్తావు బ్రో? ఇంత సపోర్ట్ చేసి కౌశిక్ అనగానే నిన్న ఉప్పల్లో కూడా అరుస్తున్నారు కదా బ్రో. అంటే వన్ థింగ్ ఇస్ ఐ అండర్స్టాండ్ ధనుష్ దట్ కాంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. నేను చేసే పని పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి ఇందాక అన్నట్టుగా రెండూ ఉంటాయి. నాకు ఇది మాత్రమే కావాలి అది వద్దు అని చెప్పడానికి లేదు. సో ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు జస్ట్ లెర్న్ ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో అంతే. బట్ నేను జనాలకి జనరల్గా చెప్పేది ఏంటంటే ఈ ట్రోలింగ్ ఏదైతే చేస్తారో అది నాకనే కాదు ఎవరికి కూడా చేయకూడదు అనుకుంటా. ఊరికే మీకు ఒక పర్టిక్యులర్ హీరోనో క్రికెటరో ఇంకెవరో ఇష్టం కాబట్టి పొలిటికల్ పార్టీ అనో పక్క వాళ్ళని నోటుకు వచ్చిన బూతులు వాడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ లివింగ్ ఇన్ నార్మల్ సొసైటీ, నార్మల్గా కూడా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ నార్మల్గా కూడా చేసుకోవచ్చు. దానికి నేను మీ ఇంట్లో వాళ్ళని తిట్టక్కర్లేదు, మీరు నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టక్కర్లేదు, నన్ను తిట్టినా సరిపోతుంది, నా పనిని తిట్టినా సరిపోతుంది. సో ఐ థింక్ ఎవరినైనా కూడా ఇప్పుడు యాంకర్ ధనుష్ తన యాంకరింగ్ గురించి కమెంట్ చేయొచ్చు, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు, ధనుష్ గురించి చేయకూడదు. నాకు తెలియదు ధనుష్ ఎవరో, రైట్? కౌశిక్ ది కామెంటేటర్ గురించి కమెంట్లు ఇవ్వండి, కాంప్లిమెంట్లు ఇవ్వండి. కౌశిక్ ఎవడో మీకు తెలియదు. సో పర్సనల్గా ఏదో
తిట్టుకుంటూ పోతా అంటే అది వాళ్ళు ఐ అండర్స్టాండ్ ద మెచ్యూర్ లెవెల్స్ అంతే అని. బట్ ఎంత చెప్పినా వాళ్ళు అది వినరుగా, మనం పట్టించుకోండి. అది మార్చలేంగా, అందరినీ మార్చే ప్రయత్నం చేయలేంగా. మొన్న బెట్టింగ్ గురించి రీల్ చేశా వెరైటీగా. నేను ఏమన్నా బెట్టింగ్ బంగారు రాజులు మీకోసమేరా, 4 ఆప్షన్లు ఉంటాయిరా, ఈ 4 ఆప్షన్లే ఎనీ మ్యాచ్ టాస్ విన్ను కలిపి 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి నాది పెద్ద కాన్వర్జేషన్, నీకే తెలుసా నువ్వు చెప్పే లాజిక్ తప్పు అనుకుంటావు. ఇంతకీ ఏంటరా అంటే వాడు బెట్టింగ్ చేస్తాడట, నేను బెట్టింగ్ ప్రమోట్ చేయకండి అని చెప్పాను కాబట్టి వాడు నన్ను వేసుకుంటున్నాడు. ఏమని, నీకేం తెలుసు బెట్టింగ్ గురించి, అంత యాక్యురేట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తుంటారు, ఏదో సొల్లు చెప్తున్నాడు. ఇలా ఉంటుంది. అంత మెసేజ్ పెట్టాడంటే వాడు ఎంత కనెక్ట్ అయ్యాడో దానికి అసలు అనుకున్నావు నువ్వు బాగా. తర్వాత నాకు అర్థమైంది, ఓకే వీడు ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే వాడికి అగేన్స్ట్గా నేను చెప్తున్నాను కాబట్టి కనెక్ట్ అయ్యాడు అనేది. అలా ఉంటాయి. సో ఫైనల్గా నేను మన తెలుగు హీరోల పేర్లు చెప్తాను. క్రికెట్లో వాళ్ళ రిఫరెన్సెస్ ఎవరున్నారు, ఎవరితో కంపేర్ చేయొచ్చు అనేది చెప్పండి. ఓకే, చిరంజీవి గారు, సచిన్ టెండూల్కర్ ద ఓజీ. రీజన్ సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్. సచిన్ ఎలా అయితే ఫర్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి దట్ ఐకానిక్ మాస్టర్. అంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్ది ఒరిజినల్ లిటిల్ మాస్టర్ అంటారు, బట్ సచిన్ టెండూల్కర్కి అట్లీస్ట్ జనరేషన్ దట్ ఆ 90s చూస్తూ క్రికెట్ చూస్తూ పెరిగిన వాళ్ళందరికీ కూడా సచిన్ ఈజ్ గాడ్. అలాగే 90s మూవీస్ అందరికీ కూడా చిరంజీవి గారు ఈజ్ గాడ్. సో సింపుల్, అంతే రెఫరెన్స్, అది ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు, ఓకే ఆయన కొంచెం ఎక్స్ప్లోజివ్ కాబట్టి విరాట్ కోహ్లీ. ఆ అగ్రెషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన స్పీచెస్లో కానీ మూవీస్లో కానీ ఐ థింక్ ఇట్స్ విరాట్ కోహ్లీ. అల్లు అర్జున్, స్టైలిష్. ఐ థింక్ ఇట్స్ రైట్ నౌ ప్రాబ్లీ శుభ్మన్ గిల్, ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్. ఓకే, అతను ఆడే క్రికెట్ గురించి చెప్తున్నాను నేను అల్లు అర్జున్ ఎలా అయితే స్టైలిష్గా పర్ఫామ్ చేస్తారో ఆన్ స్క్రీన్, దాంతో కంపేర్ చేసి చెప్తున్నాను. ఓకే, జూనియర్ ఎన్టీఆర్, ఐ థింక్ దట్స్ రైట్ నౌ ప్రాబ్లీ రోహిత్ శర్మ. బికాజ్ ప్రతి ఫార్మాట్లో కూడా ఆ డైవర్సిటీ ఉంది తన దగ్గర. లైక్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏ రోల్ ఇచ్చినా, ఏ మూవీస్లో ఎలాంటి జానర్లో పెట్టినా కూడా ఫిట్ అయిపోతారు. రోహిత్ శర్మ టెస్ట్లో ఇచ్చినా ఫిట్ అయిపోతాడు, T20లో ఫిట్ అయిపోతాడు, ఓడీలో కూడా ఫిట్ అయిపోతున్నాడు రైట్ నౌ. రామ్ చరణ్, ఐ థింక్ కామ్గా ఉంటాడు రామ్ చరణ్. సో ఐ థింక్ ఇట్ షుడ్ ప్రాబ్లీ బి ధోని. ఆ కామ్నెస్ ఇద్దరిలో కూడా కనిపిస్తుంది. ఈ కమ్స్ అక్రాస్ యాజ్ వెరీ కాన్ఫిడెంట్గా, కామ్గా, పెద్ద ఎక్కువ హంగామే ఉండదు. వెరీ కంపోజ్డ్ యాటిట్యూడ్, ఒక చిన్న యోగి కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది ధోనిలో కూడా ఉంటుంది. వచ్చామా పని చేసుకున్నామా, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు సింపుల్గా. ఐ థింక్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇలాగే మిగతా మ్యాచెస్ అన్నీ కూడా మాకు ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండాలి. అండ్ రేపొద్దున T20 వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా చెప్తారు కాబట్టి. అబ్బే నేను చెప్పను అనుకుంటుంది, అది స్టార్ స్పోర్ట్స్లో ఉందిగా, నేను జియో సినిమాలో ఉన్నాగా, వాళ్ళు వేరుగా అట్లీస్ట్ ఛానల్లో ప్రొడక్షన్స్ అని ఇస్తారు కదా, అది పర్సనల్గా చూసుకుందాంగా. ఇట్లాగే రిమైనింగ్ మ్యాచెస్ అన్ని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇట్లాగే ఇన్స్టాలో చాలా ఫాలో అవుతున్నాం మిమ్మల్ని, రీల్స్ అవంతా చూసుకుంటూ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. మేము ఏదైతే అనుకుంటున్నామో సేమ్ అది మీ మాటల త్రూ బయటకు వస్తున్నాయి. అండ్ అది చెప్పడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి యాక్చువల్లీ. అంటే అదే ఫీల్డ్లో చేస్తా, అదే ఫీల్డ్ గురించి మాట్లాడాలి. కొంచెం ఆ ట్రోలింగ్కి, ఆ సర్కాజంకి ఒక లైన్లో మీరు మెయింటైన్ చేస్తూ ఉన్న విధానం నచ్చింది. ఇలాగే ఎంటర్టైన్ చేస్తుండండి. ఇంకా లైఫ్లో మంచి మంచి సినిమాలు కూడా చేయాలి, కామెడీ వీడియోస్ కూడా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్, ఇట్ వాస్ వండర్ఫుల్.